7 వరుస ధనపూర్ణ సంఖ్యల సగటు 15 అయితే వానిలో పెద్ద సంఖ్య అన్నాడు. 7 వరుస ధనపూర్ణ సంఖ్యల సగటు 15 అన్నాడు. దీన్ని ఏ విధంగా చేస్తారంటే దాదాపు అందరూ కూడా 7 వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే ఎక్స్, x+1, x+2, x+3, x+4, x+5, x+6 అనుకొని మొత్తం అన్ని యాడ్ చేసి తర్వాత బై 7 చేసి దాని ఈజ్వల్ ఏమి 15 అని చెప్పి చేస్తారు. ఇదంగా వద్దు మనకి. జస్ట్ సింపుల్గా షార్ట్కట్లో ఎలా చెప్తున్నామంటే సగటు అన్న మధ్యగతం అన్న ఏమని అర్థం అంటే మధ్య విలువ అని చెప్పని అర్థం. మనకి ఇప్పుడు 7 సంఖ్యల అంటే 7 ధనపూర్ణ సంఖ్యల సగటు ఏమన్నాడు 15 అన్నాడు. అంటే 15 అనేది ఏమవుతుంది మనకు మధ్య విలువ అవుతుంది. అంటే 15 మధ్య విలువ అన్నప్పుడు 7 ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. ఆ ధనపూర్ణ సంఖ్యలో 15 మిడిల్ ఉంది. అంటే అప్పుడు మనకి ఏమవుతాయి పైన ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి, కింద 3 ఉంటాయి. టోటల్ ఎన్ని కావాలి మనకు 7 కావాలి. కాబట్టి ఏం చేస్తాను 14, 13, 12 ఇక్కడ 16, 17, 8 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 7 ధనపూర్ణ సంఖ్యలు ఇవి. వీటిలో సగటు అంటే 15 ఇదే మధ్య విలువ అని చెప్పని అర్థం. మన క్వశ్చన్ ఏమన్నాడంటే వాటిలో పెద్ద సంఖ్య అన్నాడు. మరి పెద్ద సంఖ్య అంటే ఏం వస్తున్నాడు? పెద్ద సంఖ్య అంటే 18 వస్తున్నాడు. కాబట్టి ఎన్ని ఆప్షన్ మనకంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ, ఈ విధంగా చేసుకోవచ్చు.